మే 7న జరిగిన ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం ఉగ్రవాద వ్యతిరేక దాడులలో ఒక మైలురాయిగా నిలిచింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం నిర్వహించిన ఈ దాడులు ఏప్రిల్ 22న పెహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకుల మరణానికి కారణమైన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా జరిగాయి. ఈ ఆపరేషన్ సమయంలో భారత సైన్యం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో సహా లాహోర్, సియాల్కోట్ మరియు కరాచీలోని కీలక లక్ష్యాలపై దాడులు చేసింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాన్ని రేకెత్తించింది. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు, ప్రధానంగా హిందూ పురుషులు లక్ష్యంగా చేయబడి హతమయ్యారు. భారత ప్రభుత్వం ఈ దాడి వెనుక పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్, లష్కర్-ఇ-తోయిబా ఉన్నాయని ఆరోపించింది. అయితే పాకిస్తాన్ ఈ ఆరోపణ ఖండించింది. దాడి తర్వాత భారతదేశం దౌత్య సంబంధాలు తెంచుకోవడం, అటారీ సరిహద్దు చెక్పోస్ట్ మూసివేయడం మరియు పాకిస్తాన్కి వీసాలు రద్దు చేయడం వంటి చర్యలతో స్పందించింది. ఈ సంఘటన ఆపరేషన్ సింధూర్కి దారితీశాయి. ఇది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడానికి రూపొందించిన ఖచ్చితమైన సైనిక చర్య. అయితే ఆపరేషన్ సింధూర్ 2.0లో భాగంగా అత్యంత సంచలనాత్మక అంశం ఇస్లామాబాద్లోని కీలక లక్ష్యాలపై భారత సైన్యం చేసిన దాడులు. ఈ దాడులు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నివాసానికి దగ్గరలో ఉన్నాయని, దీంతో అతని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే భారత సైన్యం డ్రోన్స్, మిసైల్స్ ను ఉపయోగించి ఇస్లామాబాద్తో పాటు లాహోర్, సియాల్కోట్లోని ఉగ్రవాద సంబంధిత లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడులతో భారత సైన్యం S-400 సుదర్శన్ చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, L-17 సిస్టమ్స్ ని సమర్థవంతంగా ఉపయోగించింది. ఇవి పాకిస్తాన్ డ్రోన్, మిసైల్ దాడుల్ని నిరోధించాయి. పాకిస్తాన్ సైన్యం జమ్మూ కాశ్మీర్లోని 8 సూసైడ్ డ్రోన్స్ తో దాడి చేయడానికి ప్రయత్నించినప్పటికీ భారత సైన్యం తిప్పికొట్టింది. అదనంగా జైసల్మేర్, అఖ్నూర్లో 2 పాకిస్తాన్ డ్రోన్ పైలట్స్ ని భారత సైన్యం బంధించింది. మొత్తం 20 మందికి పైగా పాకిస్తాన్ డ్రోన్స్ ని కూల్చివేసింది. ఈ చర్యలు భారత సైన్యం యొక్క సాంకేతిక ఆధిపత్య, వ్యూహాత్మక సామర్థ్యాన్ని నిరూపించాయి. ఇక ఆపరేషన్ సింధూర్ 2.0లో భారత నౌకాదళం కీలక పాత్ర పోషించింది. పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలో సీ పోర్టుపై ప్రతీకార దాడులు చేసింది. NSA విక్రాంత్ నుంచి ఉపయోగించిన మిస్సైల్స్, డ్రోన్స్ కరాచీ పోర్టులో 7 భారీ పేలుళ్లు సృష్టించాయి. దీని ఫలితంగా 10 పాకిస్తాన్ కార్గో నౌకలు ధ్వంసమయ్యాయి. అరేబియా సముద్రంలో భారత నౌకాదళం 26 యుద్ద నౌకలతో పాకిస్తాన్పై ఒత్తిడి పెంచింది. దీనివల్ల పాకిస్తాన్ ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కూడా ఏర్పడింది. ఈ దాడులు పాకిస్తాన్ వాణిజ్య కార్యకలాపాలకి కీలకమైన కరాచీ పోర్టును లక్ష్యంగా చేసుకున్నాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ఎదురుదెబ్బ. అయితే ఈ దాడుల నేపథ్యంలో భారతదేశం దేశవ్యాప్తంగా భద్రతా చర్యలు తీవ్రతరం చేసింది. దేశంలోని అన్ని ఎయిర్పోర్టులపై హై అలర్ట్ ఉంచారు. ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్ వెళ్లే రైళ్లను కూడా రద్దు చేశారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద భద్రత కూడా పెంచారు. ప్రజలు బయటికి రావద్దని ఆదేశించారు. భారతీయ జాతీయ భద్రతా గార్డ్ కమాండోస్ ని భారీగా మోహరించారు. ఇది దేశ రాజధానిలో భద్రతా ఆందోళన తీవ్రతను సూచిస్తుంది. అదనంగా భారత సైన్యం SZU-23 షికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని రంగంలోకి దింపింది. ఇది శత్రు డ్రోన్లు, మిస్సైల్స్ ని నిరోధించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ సాంకేతిక ఆధిపత్యం భారత సైన్యం యొక్క ఆధునిక యుద్ధ సామర్థ్యం ప్రదర్శించింది. ఆపరేషన్ సింధూర్ భారతదేశం యొక్క ఉగ్రవాద వ్యతిరేక విధానంలో ఒక కొత్త అధ్యాయం సూచిస్తుంది. ఈ ఆపరేషన్ ద్వారా భారతదేశం ఉగ్రవాదానికి సంబంధించిన ఏ చిన్న ఘటననైనా సహించబోము అని స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ వంటి పాకిస్తాన్ యొక్క కీలక నగరాల్లో దాడులు చేయడం ద్వారా భారతదేశం తన సైనిక సామర్థ్యాలను శత్రు భూభాగంలో లోతుగా చొచ్చుకెళ్లే సామర్థ్యాన్ని ప్రదర్శించింది. అదనంగా కరాచీ సీ పోర్టుపై దాడులు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నాయి. ఇది ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలకు గట్టి హెచ్చరికగా నిలిచింది.